సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ లోకాయుక్తలో ఈరోజు ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మెదక్ జిల్లా మాజీ సీఎం నియోజకవర్గంలోని భూమి అక్రమాలపైన మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మనోహరాబాద్ మండలం మరియు కొండాపూర్ గ్రామ శివార్లోని 144 సర్వే నంబర్లోని 11 ఎకరాల 37 గుంటల భూమిని వీరు అక్రమంగా కొంతమంది ప్రైవేటు రియల్టర్లు స్వాధీనపరుచుకున్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు స్పందించి సత్వరమే ఆ ప్రభుత్వ భూమిని సంరక్షించాలా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటూ అవినీతి అక్రమాలకు చెరమగితం పాడి ఏదైతే ప్రజలు మార్పును ఆశిస్తున్నారో దీనిని సత్వరమే అమలుపరిచి ప్రభుత్వ యంత్రాంగం దానికి సహకరించిన అధికారులపైన సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకొని భూ ఆక్రమణ చట్టం, ల్యాండ్ రికవరీ యాక్ట్ చట్టం కింద వెంటనే ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని ప్రజలకు పేదవారికి లేని వారికి ఇల్లు ఇచ్చి ఆదుకోవాలా. అలాంటి వారికి చేయకుండా ప్రైవేటు వారికి రియల్టర్లకు కోట్లాది లక్షలాది రూపాయలను దండుకునే అక్రమాలను పట్టబెట్టడం చాలా శోచనీయమైన సంఘటన. ఈ సంఘటన మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి చాలా విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటిపైన అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ కార్యకర్తలతో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ లోకాయుక్తలో ఈరోజు ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మెదక్ జిల్లా మాజీ సీఎం నియోజకవర్గంలోని భూమి అక్రమాలపైన మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మనోహరాబాద్ మండలం మరియు కొండాపూర్ గ్రామ శివార్లోని 144 సర్వే నంబర్లోని 11 ఎకరాల 37 గుంటల భూమిని వీరు అక్రమంగా కొంతమంది ప్రైవేటు రియల్టర్లు స్వాధీనపరుచుకున్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు స్పందించి సత్వరమే ఆ ప్రభుత్వ భూమిని సంరక్షించాలా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటూ అవినీతి అక్రమాలకు చెరమగితం పాడి ఏదైతే ప్రజలు మార్పును ఆశిస్తున్నారో దీనిని సత్వరమే అమలుపరిచి ప్రభుత్వ యంత్రాంగం దానికి సహకరించిన అధికారులపైన సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకొని భూ ఆక్రమణ చట్టం, ల్యాండ్ రికవరీ యాక్ట్ చట్టం కింద వెంటనే ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని ప్రజలకు పేదవారికి లేని వారికి ఇల్లు ఇచ్చి ఆదుకోవాలా. అలాంటి వారికి చేయకుండా ప్రైవేటు వారికి రియల్టర్లకు కోట్లాది లక్షలాది రూపాయలను దండుకునే అక్రమాలను పట్టబెట్టడం చాలా శోచనీయమైన సంఘటన. ఈ సంఘటన మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి చాలా విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటిపైన అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ కార్యకర్తలతో